శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ఘోరం జరిగింది. టన్నెల్ లోపల కార్మికులు పనుల్లో నిమగ్నమవుతున్న సమయంలో 14 కిలోమీటర్ వద్ద పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. సొరంగం లోపల 8 మంది చిక్కుకుపోగా పలువురు త్రుటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ ఇన్లెట్ సొరంగంలో శనివారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సొరంగంలో చిక్కుకున్న వారిని వేగంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు. సహకారానికి కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించారు. సికింద్రాబాద్ నుంచి ఆర్మీ ఇంజనీర్లను సిద్ధం చేశారు. మొదటి షిఫ్ట్లో ఉదయం 8:30 దాదాపు 40 మంది వరకు సొరంగంలోని పని ప్రదేశానికి చేరుకుని పనులకు సిద్ధమవుతుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. సొరంగ మార్గంలోని 14 కిలోమీటర్ వద్ద టన్నెల్ బోరింగ్ మిషన్తో పనులు జరుగుతున్నాయి. అక్కడ కొన్నాళ్లుగా పైకప్పు నుంచి లీకేజీలు ఉన్నాయి. శనివారం నీటి లీకేజీలు కొనసాగుతుండగా మట్టి కూడా ఊబికి రావడంతో పైకప్పు కాంక్రీట్ సెగ్మెంట్స్ ఒక్కసారిగా కూలాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పని ప్రదేశం నుంచి వెనక్కి దాదాపు 10 సీసీ బ్లాకులు కూలిపోవడంతో 100 మీటర్ల మేర నీరు మట్టి కూరుకుపోయింది. టీబీఎంకు సమీపంలో పనులు చేస్తున్న జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్, రాబిన్సన్ కంపెనీకి చెందిన 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కార్మికులు అందులో చిక్కుకుపోయారని ఇంజనీరింగ్ వర్గాలు తెలిపాయి. మిగతా 32 మంది వరకు కార్మికులు, టెక్నీషియన్లు బయటకు వచ్చారు. దాదాపు 4 ఏళ్ల తర్వాత ఈ నెల 18న తిరిగి పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభమైన 4వ రోజే ఈ దుర్ఘటన జరిగింది. శనివారం ఉదయం 7:30 లోకో ట్రైన్ ద్వారా సొరంగ మార్గంలోకి వెళ్లారు. పనుల్లో నిమగ్నమైన కొద్దిసేపటికే పైకప్పు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకటి అలుముకుంది. దీంతో కార్మికులు దిక్కు తోచని స్థితిలో ప్రాణాలు కాపాడుకునేందుకు సొరంగ మార్గంలో పరుగులు తీసుకుంటూ బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. నీటి మట్టం పెరుగుతుండటంతో పక్కనే ఉన్న కన్వేయర్ బెల్ట్ ఎక్కి కొద్ది దూరంలో ఉన్న లోకో ట్రైన్ను చేరుకొని అక్కడి నుంచి బయటకు వచ్చారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులు వారిని వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. దోమలపెంట నుంచి ఎస్ఎల్బీసీ ఇన్లెట్ 14 కిలోమీటర్ వద్ద ప్రస్తుతం భూగర్భంలో పనులు జరుగుతున్నాయి. భూమి ఉపరితలం నుంచి కొంతకాలంగా పియు కెమికల్ గ్రౌంటింగ్ను భూమిలోనికి పంపుతూ నీటి ఓటును నియంత్రించేందుకు ఇంజనీర్లు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం అమెరికాకు చెందిన నిపుణుల సలహాలు కూడా తీసుకున్నారు. సొరంగం లోపల భాగంలో మట్టి కుంగిన ప్రాంతం ఎక్కడ ఉందనేది ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. శనివారం రాత్రికి సొరంగంలోకి వెళ్లే ప్రయత్నాలు కొనసాగిస్తూనే భూ ఉపరితలం నుంచి లోపలకు రంధ్రాలు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. దీనిపై అటవీ శాఖ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్లు సిఈ అజయ్ కుమార్ వెల్లడించారు. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా భూ ఉపరితలంపై నుంచి సొరంగం ఎక్కడ ఉందో గుర్తించే పనిని అటవీ శాఖ అధికారులు చేపట్టారు.
సొరంగంలో పనులు జరుగుతున్న ప్రాంతం బయట నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. 5 ఏళ్లుగా పనులు జరుగుతున్న చోట పైనుంచి నీటి ఊట వస్తోంది. ఇటీవలే కొంత తగ్గడంతో ఇంజనీర్లు, కార్మికులు పనుల్లో వేగం పెంచారు. ఊట పెరుగుతోందని భావించారే కానీ ఒక్కసారిగా పైకప్పు కూలుతుందని ఊహించలేదు. పెద్ద ఎత్తున మట్టితో కూడిన వరద వచ్చింది. దీంతో టన్నెల్ బోరింగ్ యంత్రం వద్ద ఉన్న కొందరు, సిమెంట్ సెగ్మెంట్లు అమర్చే ప్రాంతంలోని మరికొందరు వరదలో చెల్లాచెదురయ్యారు. దీనికి తోడు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉదయం షిఫ్ట్లో భాగంగా 40 మంది వరకు కార్మికులు, ఎలక్ట్రికల్, మెకానికల్, టన్నెల్ బోరింగ్ యంత్రం సిబ్బంది, సిమెంట్, కాంక్రీట్ వర్కర్లు సొరంగంలోకి వెళ్లారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ఘోరం జరిగింది. టన్నెల్ లోపల కార్మికులు పనుల్లో నిమగ్నమవుతున్న సమయంలో 14 కిలోమీటర్ వద్ద పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. సొరంగం లోపల 8 మంది చిక్కుకోగా పలువురు త్రుట్లో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ ఇన్లెట్ సొరంగంలో శనివారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సొరంగంలో చిక్కున్న వారిని వెంటనే బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు. సహకారానికి కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించారు. సికింద్రాబాద్ నుంచి ఆర్మీ ఇంజనీర్లను సిద్ధం చేశారు. మొదటి షిఫ్ట్లో ఉదయం 8 గంటల 30 నిమిషాలకు దాదాపు 40 మంది వరకు సొరంగంలోని పని ప్రదేశానికి చేరుకొని పనులకు సిద్ధమవుతుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. సొరంగ మార్గంలోని 14 కిలోమీటర్ వద్ద టన్నెల్ బోరింగ్ మిషన్తో పనులు జరుగుతున్నాయి. అక్కడ కొన్నాళ్లుగా పైకప్పు నుంచి లీకేజీలు ఉన్నాయి. శనివారం నీటి లీకేజీలు కొనసాగుతుండగా మట్టి కూడా ఉబ్బికి రావడంతో పైకప్పు కాంక్రీట్ సెగ్మెంట్స్ ఒక్కసారిగా కూలాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పని ప్రదేశం నుంచి వెనక్కి దాదాపు 10 సీసీ బ్లాకులు కూలిపోవడంతో 100 మీటర్ల మేర నీరు, మట్టి కూరుకుపోయింది. టీబీఎంకు సమీపంలో పనులు చేస్తున్న జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్, రాబిన్సన్ కంపెనీకి చెందిన 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కార్మికులు ఇందులో చిక్కుపోయారని ఇంజనీరింగ్ వర్గాలు తెలిపాయి. మిగతా 32 మంది వరకు కార్మికులు, టెక్నీషియన్లు బయటకు వచ్చారు.
దాదాపు 4 ఏళ్ల తర్వాత ఈ నెల 18న తిరిగి పనులు ప్రారంభించారు. పనులు ఆరంభమైన 4వ రోజే ఈ దుర్ఘటన జరిగింది. శనివారం ఉదయం 7:30 లోకో ట్రైన్ ద్వారా సొరంగ మార్గంలోకి వెళ్లారు. పనుల్లో నిమగ్నమైన కొద్దిసేపటికే పైకప్పు కూలిపోవడంతో పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకటి అలుముకుంది. దీంతో కార్మికులు దిక్కుతోచని స్థితిలో ప్రాణాలు కాపాడుకునేందుకు సొరంగ మార్గంలో పరుగులు తీసుకుంటూ బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. నీటి మట్టం పెరుగుతుండటంతో పక్కనే ఉన్న కన్వేయర్ బెల్ట్ ఎక్కి కొంత దూరంలో ఉన్న లోకో ట్రైన్ను చేరుకొని అక్కడి నుంచి బయటకు వచ్చారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులు వారిని వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.